నిన్న జరిగిన విషయం అంటే నిన్న మా బ్రదరు వాళ్ళ భార్య కొడుకు అందరూ మోటార్ బిగించి వస్తుంటే ఇసుక ఎందుకు కొడుతున్నావు అన్నారు. వాళ్ళ ట్రాక్టర్ రావడానికి పక్కకు జరగరా అన్నాడు. నువ్వు పక్కకు జరగమంటున్నావు, మేము ఇసుకపోతాం, నువ్వు నీళ్లు కొట్టుకుంటా లేవా అని ఆయన మీద దాడి చేసిండ్రు. దెబ్బలు తగిలినాయి, బాగా కట్టలకు తగిలినాయి, రక్తంతో వచ్చిండు, రక్త బట్టలు అయిపోయినవి అని మాకు వచ్చి చెప్తే మేమేం చేసినాము, అరే ఒక కాంగ్రెస్ కార్యకర్తను కొడితే ఏంది ఇది కథ, ఈ మదన్మోహన్ రావు కూడా రాజకీయ నాయకుడే కదా, ఈ ఊరి నాయకుడు కాంగ్రెస్ నాయకుడు, మనం దాంట్లోనే ఉన్నాం కదా, ఈయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఏం కథ అనే ఉద్దేశంతో పోయి అడిగినాం. అడిగితే మీరు ఏమన్నారో ఏం కథ కొట్టిండ్రు. సార్ మేమంటే ఆయనను పిలుచు దెబ్బలు ఎవరికి ఉన్నాయి తెలుస్తుంది అని అంటే మీరు నీళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఇసుక కొట్టుకుంటారు, ఏమన్నా చేసుకోకపోండి అంటున్నాడు ఆయన అతను. ఇంకా దానికి మేము ఏం చేస్తాం సార్ అని మేము షాప్కి వచ్చినాము. ఉన్నవాళ్ళు ఉన్నారు, ఈయన నుంచి అయ్యేది లేదు పోయేది లేదని మనం చేసుకునేదని మా ఉద్దేశంతో మేము వచ్చేసినాం. జేసీబీ స్వామి కూడా దొంగతనంగా రావడము, ఎప్పుడు పడితే ఇప్పుడు వచ్చి వాళ్ళని పిలుచుకొని వచ్చి ట్రాక్టర్లకు నింపి పంపడం అన్నమాట. దీనికి కారణం జేసీబీ స్వామి ఇక్కడ లేకపోతే వీళ్ళందరూ ఇసుకకు ట్రాక్టర్లే రావు. రామకృష్ణారెడ్డి అతని భార్య ఓమేశ్వరమ్మ ఇద్దరు కలిసి శనికానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అతని శనికాన్ని చూస్తుంటే ఇతని రాంబాబు అని అతన్ని ఉసుక కొడుతుండు. ఎందుకు కొడతారో ఉసుకే మా బోర్లు ఉండేవంటే నీయో నా చెప్పినని చెప్పి అతను దాడి చేయడం జరిగింది. జరిగిన తర్వాత వీని తరపున ఎవరు లేరు, వాళ్ళంతా ఉసుక మాఫియాలు అందరూ వచ్చేసి ఈయన మీద దాడి చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు కాబట్టి కెనాల్ అయినాయి కాబట్టి 10 సంవత్సరాలు ఈ వాగిని ఏర్పడేది 200 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నీళ్ళు వస్తామని చెప్పి ఈ వాగి ఎవరు పట్టించుకుంటారు. కానీ ఈ ఉసుకే ఇట్లే ఇదే విధంగా పోతే మాత్రము రైతుకు అరిగోస తప్ప ఉరి తప్ప వేరే ఆప్షనే లేదు. డబ్బులు ఇవాళ సంపాదించుకుని రేపు పోతుంది, రైతు పరిస్థితి ఏంటి అది ఎవరైనా ఆలోచిస్తున్నారా? రాజకీయాలు రేపు పోతుంది. రాత్రి ప్లేట్ ఫిరాయిస్తాం రాజకీయ నాయకులు ఈ ఉసుక మాఫియా నుంచి. ఇప్పుడు ఉసుక పోయిన తర్వాత రైతు ఏంది పరిస్థితి? దెంగుతాం సేతాం అని భయపడదెంగి అరాచకాలు నడుస్తున్నది. కాకపోతే ఇంతటితో ఈ ఉసుక బంద్ చేస్తే రైతులకు చాలా మంచిగా ఉంటుంది. ఒక్కరోజు కాదు చెప్పబట్టి కనీసం చాలా వాళ్ళు చెప్తూనే ఉండరు. ఎవరు చెప్పాలన్నా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే మా ఇంటిని ఎవరు దాడి చేస్తాడో వచ్చి 50 కేజీలు ఇరికిస్తారేమో 50 పోలీసులు చెప్తామని చెప్పి ఒకటి. ఈ వాగుల కింద నాకు సేద్యం ఉంది, వ్యవసాయదారుని నేను. ఈ నీళ్ళు వాడుకుంటున్నా, నేను ఈ నీళ్ళు వాడుకుంటా కానీ నీళ్ళ కొరకే వాడుకోకుండా ఇసుక కొట్టమంటే ఆదేశం చేస్తే మమ్మల్ని దాడి చేస్తున్నారు. భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఇసుక కొట్టే ట్రాక్టర్ ఉన్నట్లు వాళ్ళైనా చర్య తీసుకోవాలని మేము ప్రాధాన్యపడతాం. మేము ఇసుకకు రావద్దని చెప్పి జేసీబీ పెట్టి అలా తీసిన తర్వాత మళ్ళీ వాళ్ళు జవాపల్లి స్వామి బండి తీసుకొచ్చి మళ్ళీ పూడ్చి మళ్ళీ అక్రమంగా ఉసుక కొడుతుంటే నేను వద్దన్నందుకు నన్ను కొట్టిండ్రు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.